టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటికే 8 వరుస హిట్లు కొట్టిన ఈ డైరెక్టర్ తన 9వ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తుంది. పొంగల్ కానుకగా వచ్చిన సినిమాలో యునానిమస్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తుంది సంక్రాంతికి వస్తున్నాం. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి నెక్స్ట్ ఏంటి అనే చర్చ మొదలైంది. అయితే తెలిసిన సమాచారం ప్రకారం ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే మెగాస్టార్‌ను కలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి లైన్ కూడా వినిపించాడని, అందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. అయితే ఈ సినిమా ఎప్పటి నుండి మొదలవుతుంది అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే చిరు ఇప్పటికే విశ్వంబర అనే సినిమా చేస్తున్నాడు. చివరి షెడ్యూల్లో ఉన్న ఈ సినిమా సమ్మర్‌లో విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇది సంక్రాంతి నేపథ్యంలో సాగే విలేజ్ డ్రామా అని తెలుస్తుంది. అందుకే ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. త్వరలోనే చిత్రం మీద పూర్తి అప్డేట్ ఇస్తానని అనిల్ రావిపూడి తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా కథ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక అనిల్, చిరు చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి కూడా భీమ్స్ సంగీతం ఇస్తారని సమాచారం. ఇందులో వింటేజ్ చిరుని గుర్తు చేసేలా మెలోడీ, అలాగే గ్రేస్‌తో ఉండే 6 పాటలు ఉండేలా ప్లాన్ చేస్తానని అనిల్ రావిపూడి తెలిపారు. దాంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనిల్ రావిపూడి సినిమాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ అని తెలిసిందే. చిన్న పాయింట్‌ను తీసుకొని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీస్తాడు. చిరు ఒప్పుకుంటే ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి క్యారెక్టర్ రాస్తానని తెలిపారు. ఇదే నిజమైతే వింటేజ్ చిరంజీవిని చూస్తామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక త్వరలో మూవీని ఒక సూపర్ టీజర్‌తో అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇటీవల రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 అనౌన్స్‌మెంట్ టీజర్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా మీద భారీ హైప్ పెరిగింది. ఇప్పుడు ఇదే తరహాలో చిరంజీవి మూవీని ప్రకటించాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. ఒకే ఎంటర్‌టైనర్ వీడియోతో సినిమా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా తీయబోతున్నట్లు సమాచారం. వచ్చే సంక్రాంతి పండుగకు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.